నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కోట మండలం తెలుగుదేశం పార్టీ ఇంటింటా ప్రచారం కార్యక్రమం. హాజరైన మండల పార్టీ అధ్యక్షులు మథాలి సర్వోత్తమరెడ్డి. వెంకటగిరిలోని నెదురుమల్లి నివాసంలో ఉన్న ఎన్జేఆర్ భవనంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం. పెన్షన్దారులకు పింఛన్లు పంపిణీ చేసిన నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. వెంకటగిరిలో ఈ నెల 9న చంద్రబాబు నాయుడు రా కదలిరా కార్యక్రమం. సూళ్లూరుపేట నియోజకవర్గం నుండి భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు హాజరవ్వాలంటూ పిలుపునిచ్చిన ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం. చిల్లకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు. హాజరైన ప్రధానోపాధ్యాయులు కోదండరాం. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న పాషం సునీల్ కుమార్ గెలిపే ధ్యేయంగా కోట మండలం తెలుగుదేశం పార్టీ ఇంటింటా ప్రచారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మండల పార్టీ అధ్యక్షులు మథాలి సర్వోత్తమరెడ్డి ఆధ్వర్యంలో జనవరి 1వ తేదీ నుండి ప్రారంభమైన ఈ ప్రచార కార్యక్రమం 3వ రోజుకు చేరింది. మొదటి రోజు కొండుగుంట, 2వ తేదీ మథాలి, 3వ రోజు మథాలి కండ్రిగా గ్రామాల్లోని ఇంటింటికి వెళ్లిన టీడీపీ నాయకులు రానున్న ఎన్నికల్లో టీడీపీ చేపట్టనున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు గతంలో టీడీపీ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గురించి వివరిస్తూ కరపత్రాలను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా సర్వోత్తమరెడ్డి జలీల్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారాన్ని తీసుకున్నప్పటి నుంచి ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నట్లుగా చెప్పారు. నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం. జై సైకిల్, జై సైకిల్, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. ఇప్పుడు జగన్ పార్టీ వచ్చింది, అందరూ ఇబ్బంది పడ్డాము. కాబట్టి తెలుగుదేశం పార్టీ మంచి పథకాలు పెట్టింది. ఈ పథకాలు చదివించుకోవాలండి. మనం గవర్నమెంట్ మార్చుకోకపోతే చాలా ఇబ్బంది పడతాము. తప్పకుండా అందరూ మార్చి తెలుగుదేశానికి జాబ్ రావాలంటే బాబు రావాలి అన్నీ గుర్తుపెట్టుకొని ప్రతి కార్యక్రమం అందరికీ చెప్పగలగలం. చెప్పి సైకిల్ గుర్తుకోండి. మన గవర్నమెంట్ 2 నెలల్లో ఇమీడియట్ గా నీకు ఇప్పించే బాధ్యత చేస్తాం తల్లి. సైకిల్ సైకిల్ అదే ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం. కేవలం ఇది సునీల్ గెలుపు కోసం మా పార్టీ మండల పార్టీ నాయకులైతేమి, పంచాయతీలో నాయకులైతేమి అందరం కలిసి కొండుగుంట గ్రామం నుంచి స్టార్ట్ చేసాం. ఇది 3వ రోజు. ఈ విధంగా కంటిన్యూగా 60 రోజులు మండలం మొత్తం అన్ని గ్రామాలు తిరగతాం, ప్రతి ఇంటికి వెళ్తాం, ప్రతి ఇంట్లో మమ్మల్ని సునీల్ని గెలిపించాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తాం, వాళ్ళ ఓటుని అడగతాం. ఖచ్చితంగా సునీల్ని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కోట మండలం ప్రయత్నిస్తుంది. ఇక ముందు కూడా ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అసలు ఇప్పుడు ప్రజలకి నేను ఒకటే అడుగుతున్నాను. ఇప్పుడు దాకా 4.5 సంవత్సరం పాలన చూశారు. ఈ పాలన పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో, ఎంత అన్యాయంగా ఉందో, ఎంత అక్రమంగా ఉందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. ప్రతిదీ దోపిడీ, ఇసుక దోపిడీ, వాడ్జి దోపిడీ,
గ్రావెల్ దోపిడీ, ప్రతిదీ దోపిడీ. ఆ డబ్బంతా ఎక్కడ పోతుందో తెలియదు. దానికి దేనికి బిల్లులు లేవు, అడిగేవాళ్ళు లేడు, అడిగితే కేసు. ఈయన మళ్ళీ నేను బ్రహ్మాండమైన పాలన అందించాను, నా పాలన కంటే తిరుగులేదు, నాకు 175 సీట్లు ఇమ్మని అడుగుతున్నాడు. అన్ని సీట్లు అడిగే ఆయన ఇంతమంది ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నాడో మాకైతే అర్థం కావటం. ఆయన బ్రహ్మాండమైన పాలన ఉంటే వీళ్ళందరినీ మార్చడం దేనికి? సరే, ఆయన ఏమన్నా పాలన బ్రహ్మాండంగా ఉందా, ఆయన చెప్పినట్టు చేశాడంటే 1, 2 అవి కానీ చెప్పడం మొదలు పెడితే దరిదాపుల్లో 4-5 రోజులు కంటిన్యూగా మాట్లాడవచ్చు. ఆయన ఏమేమి చెప్పి ఏమేమి ముగిచాడని 1, 2 కూడా అడగం. మీరు బహిరంగ సభల్లో చాలా దగ్గర చెప్పారు, మహిళలకి 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానన్నారు, ఇచ్చారా? మరి అది మోసం కాదా? సరే, పెన్షన్ 3000 చేస్తానన్నారు, ఎక్కంగానే లేదు తూచ్ నేను 250 లెక్కన ప్రతి సంవత్సరం పెంచుతానన్నారు. సరే, అదైనా చేశారా? దాంట్లో కూడా మోసమే. లాస్ట్ ఇయర్ ఇంక 2 నెలలు ఉండగా 3000 చేశారు. అప్పుడు దాకా పరిస్థితి ప్రజల్ని మోసం చేయడమే. అమ్మ ఒడి ఇస్తానన్నారు, మొదట ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు. సరే, ఇచ్చారా? మళ్ళీ దానికి కరెంటు బిల్లులు అన్నారు, 1,90,000 షరతులు పెట్టారు, కారు ఉందన్నారు, ఎంతో మందికి తీసేశారు. సరే, అదైనా కరెక్ట్గా చేశారా అంటే మళ్ళీ ఏమన్నారు, గవర్నమెంట్ స్కూల్లో జరిగితేనే ఇస్తానన్నాడు. మళ్ళీ ప్రజా వ్యతిరేకత చూసి మళ్ళీ తగ్గి అన్ని స్కూల్కి ఇస్తానన్నాడు. ఇట్లా ప్రతిదీ మోసమే మీరు చేసింది. మీరు చేసే మోసాలు ఇట్లా చెప్పుకుంటా పోతే 4-5 రోజులు మాట్లాడచ్చు. ఇవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకొని ఇప్పుడు సైకిల్ గుర్తుకి చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాలి. మెయిన్ మన సునీలను గెలిపించుకోవాలి. ఎందుకు గెలిపించుకోవాలంటే ఇంతకుముందు ఎమ్మెల్యేని మీరు ఎప్పుడు చూసి ఉండరు, కానీ ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే అంటే గుర్తుండేది సునీలే. ఎందుకంటే ప్రతి ఊరిని అధికారం లేనప్పుడు కూడా ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఊరిని 4-5 సార్లు వచ్చి పర్యటించిపోయి ఉన్నాడు. మీకు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాడు. ఎవరి ఇంటికి పోయినా, ఎవరు తలుపు తట్టినా అర్ధరాత్రి కూడా లేచి వస్తాడు, మీతో మాట్లాడతాడు, మీ సమస్యను పరిష్కారం చేయాలనుకుంటాడు. అంత మంచి వ్యక్తి. మనకి లోకల్ గూడూరు నియోజకవర్గంలో ఉండే వ్యక్తి, గూడూరులో పుట్టి గూడూరులో పెరిగిన వ్యక్తి. ఇంతకంటే మంచి వ్యక్తి మనకు దొరకడు. మనం ఒకసారి మోసపోయి సునీల్ని ఓడించాం, ఈసారి ఆ తప్పు చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, మహిళలకి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తా అన్నాడు. ఇంట్లో 18 సంవత్సరాలు దాటిన మహిళలు ఎంతమంది ఉంటే అంతమందికి 1500 లెక్కన ప్రతి నెల అకౌంట్లో వేస్తానన్నాడు. మీరు మహిళలు బస్సు ఎక్కితే మీకు ఛార్జీ లేదన్నారు. అదేవిధంగా అమ్మఒడి ఏ షరతు లేకుండా ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి, 2 ఉంటే 2కి, 3 ఉంటే 3కి, 4 ఉంటే 4కి, అందరికీ 15,000 లెక్కన మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. అదేవిధంగా రైతు బంధు కింద మీకు పట్టా భూమి ఉంటే 20,000 లెక్కన మీ అకౌంట్లో పడే కార్యక్రమం. ఇవన్నీ కార్యక్రమాలు ఆల్రెడీ సూపర్ 6లో పెట్టారు. ఇంకా కూడా కార్యక్రమాలు చెప్తారు ఇంకా మేనిఫెస్టోలో. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి మెయిన్ మనం ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో సునీల్ కుమార్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా మా బీసీఎన్ ప్రేక్షకులకి, గూడూరు నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా మా కోట పట్టణ ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా పాసెం సునీల్ కుమార్ గారి గెలుపు కోసం కోట మండల అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమ రెడ్డి ఆధ్వర్యంలో జనవరి 1 రోజు స్టార్ట్ చేసినటువంటి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ చాలా స్పందన చాలా బాగుంది. ప్రతి ఊరికి పోతున్నా కూడా ఆ గతంలో నేను ఎన్నోసార్లు చెప్పాను, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి తర్వాత ఈ గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత మన పాసెం సునీల్ కుమార్ గారికి దక్కుతుంది. ఆయన చేసిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో, ఎక్కడ చూసినా సీసీ రోడ్లు, ఎల్ఈడి లైట్లు, అట్లాగే సీఎం రిలీఫ్ ఫండ్లు ఆయన అందించినట్వి, పార్టీలకు అతీతంగా ఏదైతే పథకాలు ఉన్నాయో గవర్నమెంట్ ద్వారా లబ్ధి చేకూరాల్సిన పథకాలన్నీ కూడా, లోన్లు కానివ్వండి, పక్కా గృహాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఆయన చేసిన మంచి పనులే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఈరోజు మేము గర్వంగా ఓట్లు అడగడానికి పోతూ ఉంటే ప్రతి చోట కూడా ఈరోజు మద్దాలి కండ్రిక గ్రామంలో ఉన్నాం. ఎక్కడ చూసినా గ్రామంలో ఎంటర్ అవుతూ ఉంటే ఎస్టీ కాలనీలో ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు, ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు. ఈ విధంగా ఎన్ని కూడా మన పాసెం సునీల్ కుమార్ గారి హయాంలో వేసిన రోడ్లు. ఇవన్నీ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని సందర్భంగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ రాక్షస పాలనని అంతం చేయాలని కోరుకుంటూ సునీల్ కుమార్ గారి గెలుపుకి విశేషంగా ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ఎవరి పార్టీ ఉన్నా కూడా ఆయన గెలుపే లక్ష్యంగా, అభివృద్ధి లక్ష్యంగా గుర్తుపెట్టుకొని
ఆయన్ని గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 2024లో అవ్వలకు తాతలకు ఇచ్చే వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3,000 రూపాయలు అందజేయడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి సమన్వయకర్త నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి చెప్పారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని నెదురుమల్లి నివాసంలో ఉన్న ఎన్జేఆర్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా వెంకటగిరి మున్సిపాలిటీ, వెంకటగిరి రూరల్, డక్కిలి, బాలాయపల్లి మండలాల్లోని పెన్షన్దారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు. అలాగే వెంకటగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తనకు కూడా అందరి ఆశీస్సులు అందించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? మీరు చెప్పిన హామీని చెప్పడం జరిగింది. నిజంగానే అనుకున్నట్టే 2 నెలల ముందర చంద్రబాబు గారు ఆ 1000 రూపాయలు 2,000 చేశారు. ఆ రోజే జగన్మోహన్ చెప్పాడు. ఇక్కడ తిరుపతిలో బూత్ లెవెల్ మీటింగ్ ఉంది. ఆ రోజు నేను అబ్జర్వర్గా ఉన్నాను. మొదటిసారి ఆ మీటింగ్ లో చెప్పారు, ఈ 2,000 పెంచుకుంటూ 3,000 తీసుకుని పోయి 3,000 ఇస్తాను మీకు అని. అధికారం ఇచ్చారు, 150 సీట్లు ఇచ్చారు. మీకు వస్తున్న పెన్షన్ ని 2,000 నుంచి 2,250, తర్వాత 2,500, తర్వాత 2,750, ఈ సంవత్సరానికి 3,000 ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆ రోజు చెప్పింది కూడా పెంచుకుంటూ పోతాను. 1,000 రూపాయలు చాలదు, 2,000 ఇవ్వాలి అని తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనసొప్ప. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి 1 నెల ముందర ఇరకాలంలో పెడదామని నేను దాన్ని ఇప్పుడు 3,000 చేశారు. పెద్దలకి అవసరాలుంటాయి, ఖర్చులుంటాయి. రాష్ట్రానికి నష్టం కాదు, నేను నా ప్రజలకు మేలు చేస్తున్నాను. గత ప్రభుత్వం దిగే లోపల 400 కోట్లు ఈ పెన్షన్ బాగా. అదే ఈరోజు 1,900 కోట్లు సంతోషంగా ఇస్తున్నారు. భారం అనిపిస్తున్నారు. నా ప్రజలకు అవసరం, వారికి అందజేయాలి. 38 లక్షల మంది 2019లో ఉంటే ఈరోజు 66 లక్షల మంది. ఎక్కడ కొత్త పెట్టం. కరోనా టైంలో కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. శాంక్షన్ అయినట్టు 90 శాంక్షన్ అయింది. Well,
తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఈ నెల 9వ తేదీన జరగనున్న మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా కార్యక్రమానికి సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు హాజరవ్వాలని సూళ్లూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట తెలుగుదేశం పార్టీ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను అందరూ గమనిస్తున్నారని, వెంకటగిరిలో జరగనున్న సభ ద్వారా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే విధంగా ఆయన ప్రసంగం ఉంటుందని చెప్పారు. కావున సూళ్లూరుపేట నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు సభకు హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం కోరారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9వ తారీఖు మన ప్రియతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 9వ తారీఖున తిరుపతి పార్లమెంటు వెంకటగిరి పట్టణంలో జరుగు బహిరంగ సభకు ఏర్పాట్ల గురించి మండల ప్రెసిడెంట్లు అందరం కూడా, సీనియర్ నాయకులందరూ కూడా చర్చించారు. మరి సుమారు 15,000 మంది సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి ఆ సభలో మేము పాల్గొనేటట్లుగా మా మండల అధ్యక్షులు, అదేవిధంగా సీనియర్ నాయకుల యొక్క సలహాల మేరకు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రంలో కన్నా రైతాంగానికి కానీ, బడుగులకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ న్యాయం జరుగుతుందని చెప్పి పూర్తిగా విశ్వసించాం. దానికి మనం అందరం కూడా సమన్వయంగా పనిచేసి సూళ్లూరుపేట నియోజకవర్గం గతంలో 60,000 పైచిలతో ఓడిపోయినా తిరిగి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి ఇక్కడ శాసనసభ్యుడిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇచ్చేదానికి ఇక్కడ మండల ప్రెసిడెంట్లు అయితే మిగతా నాయకులందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలని, మరి రేపు 9వ తారీఖున జరగబో చంద్రబాబు నాయుడు గారి సభను విజయవంతం చేసేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని, మరి సుమారు 15,000 మంది వస్తానని చెప్పని అందరూ కూడా ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఎప్పుడు బలపరచాలా, ఎప్పుడు ఆయన చూడాలా, ఆయన ఉపన్యాసాన్ని ఎప్పుడు వినాలని చెప్పని చాలా కుతూహలంగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ సభ జయప్రదం అవుతుందని చెప్పని మాకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పని తెలియజేస్తూ, ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారి నాయకత్వం ఎంతైనా అవసరం ఉంది. మరి ఆయన్ని ఏ విధంగా అయినా సరే మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. తిరుపతి జిల్లా చిల్లకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూమెంట్ 21 సంస్థ ఆధ్వర్యంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పులే జీవితంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు కోదండరాం ఇతర ఉపాధ్యాయుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అలాగే సావిత్రిబాయి పులే జీవితంలో జరిగిన కొన్ని ఘట్టాలను విద్యార్థులు నాటక రూపంలో ప్రదర్శించారు. మూమెంట్ 21 ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కోదండరాం, పాఠశాల సిబ్బంది చంద్ర, పీటర్, పీఈటీ రెడ్డి, మూమెంట్ 21 సంస్థ నిర్వాహకులు పాలమల్లి నాగేంద్ర, శంకరయ్య, రఫీ, హేమంత్, దేశయ్య, మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. లేదు ఇప్పుడు రన్నింగ్ లేదు
ఖచ్చితంగా ఇంకొంచెం నిడివి కలిగినటువంటి నాటిక వేపిస్తాం. నిడివిరా ఎక్కువరా, నేను గురించి వస్తున్నావు గారు రిటైర్ అవుతున్నారు, మనం ఖచ్చితంగా స్కూల్లో చేయాలి అన్నారు. వాళ్ళకి అందరికి సంతోషమే. దాని తప్పున అయితే నిన్నటి నుంచే మొదలు పెట్టారు మన పిల్లలు నేర్చుకోవడం. ఒకవేళ సిగ్గు బిడియం ఉండవచ్చు. సావిత్రిబాయి పల్లె ఆ సంగతి మనం నాటికలో చూసిన తర్వాత కూడా మాట్లాడుకుందాం. మరి 18వ శతాబ్దంలోనే చాలా సమూహ సంస్కర్తలుగా పేరు పొందారు వీరు. ఎన్నో కార్యక్రమాలు చేశారు. అవన్నీ ఏంటో కూడా మనం తిరిగి మాట్లాడుకుందాం. మరి తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించడం కోరుతున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పెరిగిన నూతన పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వ్యక్తిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఎన్నికలకు ముందు 3,000 వరకు పెన్షన్లను పెంచడం జరుగుతుందని సీఎం చెప్పిన మాటను ఈరోజు నిలబెట్టుకోవడం జరిగిందని చెప్పారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా అమలు చేస్తున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా కిలివేటి సంజీవయ్య కోరారు. ఎలా మోసం చేయకుండా ఇబ్బందులు పెట్టిన పాలకులు కావాలా, చెప్పింది చేస్తూ ప్రజల మన్నలు పొందుతున్న సీఎం గారి సందేశాన్ని మీకు వినిపిస్తారు. సెక్రటరీ గోపాల్, మీకు మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 3,000 రూపాయలు అవుతుంది. నా సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో నోరు తెరిచి అడగలేని ఎంతో మంది దుఃఖంలో ఉన్న దివ్యాంగుల కన్నీటి వృధాలను స్వయంగా నేను చూశాను. సంవత్సరాలు పెట్టినాడు. అంటే జగనన్న వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో దాని ప్రకారం ఈ 2,000 కాస్త 2,250 రూపాయలు చేయడం, ఆ 2,250 రూపాయలని 2,500 చేయడం, 2,500ని 2,750 చేయడం, ఈ 2,750ని ఈ సంవత్సరం ఈ నెలలో 3,000 చేయడం. అంటే ఏదైతే జగనన్న చెప్పాడో 3,000 వరకు పెన్షన్ తీసుకెళ్తారని దాన్ని ఈరోజు 100% నెరవేర్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఈ పెన్షన్ 3,000 చేశారు. 65 సంవత్సరాలు కాస్త 60 సంవత్సరాలు చేశారు. మరి ఆ రోజు పెన్షన్ ఏ విధంగా వస్తే తెలుసు మీకు. ఇందాకే జగన్న సందేశంలో కూడా చెప్పారు, పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీ వాళ్ళు పోవాలి. జన్మభూమి కమిటీ వాళ్ళ దగ్గర పెన్షన్ శాంక్షన్ చేసుకోవాలంటే 3 నెలల పెన్షన్ వాళ్ళకి లంచంగా అయ్యాలి. ఆ 3 నెలల తర్వాత పెన్షన్ ఇస్తే ఈ లంచం ఇచ్చిన అవ్వో తాతో 3 నెలల తర్వాత ఉంటారో లేదో తెలియదు. ఉండకుండా పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. పెన్షన్ ఎదురు చూసి తనువు చాలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ వచ్చిన పెన్షన్ తీసుకోవాలన్నా కూడా ఏ రచ్చబండ కడనం, ఏ బడి దగ్గర, ఏ పంచాయతీ ఆఫీస్ కాడు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల సెక్రటరీలు చెప్పిన ప్రాంతానికి పోతే వాళ్ళకి 4-5 గ్రామాలు, ఆ 4-5 గ్రామాలకు పోదాం అనుకుంటారు పాపం వాళ్ళు. పుదూరు హై స్కూల్ కాడండి మేము వస్తాను పెన్షన్ ఇస్తామంటారు. ఈ గోపాలంగా ఉన్నాడు. అందమేడు హై స్కూల్ కాడండి పెన్షన్ ఇస్తా అంటాడు. లేదా పంచాయతీ ఆఫీస్ కాడ పెన్షన్ ఇస్తా అంటాడు. ఇంకొక నా పక్కన పక్క విలేజ్లో ఉండే వాళ్ళని ఆ విలేజ్లో 10 గంటలకు వస్తా అంటాడు. 9 గంటలకు వస్తా అంటాడు, ఆ 10 గంటలకు వస్తా అంటాడు. ఈయన అందమేడు గేట్ కాడకే ఎండిఓ గారు పిలుస్తారు, ఇంకేదో పని. వాళ్ళు తెలియదు పాపం, వస్తారని. ఈయన పనిచేసే పని, ఎండిఓ గారు చేసిన పని
పూర్తి కాదు, వాళ్ళు పడిగాపులు కాస్తారట. ఎప్పటి రోజు 3,000 ఇస్తున్నారు. 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి చేశారు. ఈరోజు జంబభూమి కమిటీలు లేవు. ఒక అద్భుతమైన వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు. వాలంటరీ వ్యవస్థ తీసుకొస్తే ఆ వాలంటరీ మీ ఇంటి దగ్గరకు వచ్చి ఎవరికి పెన్షన్ ఇవ్వాలో వాళ్ళ దగ్గర అప్లికేషన్ పెట్టించి అధికారుల దగ్గర తీసుకొచ్చి శాంక్షన్ చేపించి మరి 1వ తారీఖున ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి బెల్లగొట్టి తలుపు తట్టి విధవాన్ని పెన్షన్ ఇస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకునిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని నిలదీసి పాదయాత్రలో మాకు హామీ ఇచ్చి ఇప్పుడు నెరవేర్చకపోవడం ఎంతవరకు సమంజసమని మున్సిపల్ వర్కర్స్ యూనియన్స్ నాయకురాలు మనెమ్మ ప్రశ్నించారు. గురువారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ప్రైవేట్ వ్యక్తులు రోడ్లను శుభ్రపరుస్తుండగా కాంట్రాక్ట్ మున్సిపల్ ఉద్యోగుల సంఘం నాయకులు వారిని అడ్డుకున్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అసోసియేషన్ నాయకురాలు మనెమ్మ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం తాము కోరుతున్నామని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు మడమ తిప్పను అని కాంట్రాక్ట్ మున్సిపల్ వర్కర్లకు హామీ ఇచ్చి ఆయన అధికార కాలపరిమితి పూర్తవుతున్నా కూడా మా సమస్యలను పరిష్కరించకపోవడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. మా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మేము సమ్మె చేస్తుంటే ఎమ్మెల్యే ప్రైవేటు వ్యక్తుల ద్వారా పనులు చేయించడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. పిలుపు మేరకు గూడూరు పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరము ఈరోజు 10వ దినము నిరవధిక సమ్మె నిర్వర్తిస్తూ ఉన్నాము. అయినప్పటికీ మన గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి మనుషుల్ని తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా పని వాళ్ళని తీసుకొని వచ్చి మాకు వ్యతిరేకంగా ఈ సొసైటీలో పనిచేపిస్తూ వస్తున్నాడు. అయా జగన్మోహన్ రెడ్డి గారు, మేము చెప్పేది మీకు ఒక్కటే. ఆ రోజు మీరు అసెంబ్లీలో చెప్పినటువంటి మాట ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి హయాంలో అధ్యక్ష అవుట్ సోర్సింగ్ వర్కర్లకి కాంట్రాక్ట్ వర్కర్లకి పెద్ద తేడా లేదు. మీరు పర్మనెంట్ చేస్తారా లేకపోతే నేను వచ్చిన తర్వాత నన్ను పర్మనెంట్ చేయమంటారా అని చెప్పినటువంటి మాటని మీరు మర్చిపోయినట్టున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు మీరు పాదయాత్రలో నేను మాట తప్పను మడిమ తిప్పనన్నమాట మాటకి మాట తప్పారు, మడిమ కూడా తిప్పారయ్యా. అయ్యా మేము మిమ్మల్ని ఏమీ అడగడం లేదు. మాకు ఆప్కాసు వద్దు, పర్మనెంట్ కావాలంటున్నాము. అయా సమాన పనికి సమాన వేతనం కావాలంటున్నాము. మమ్మల్ని అందరినీ మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయమని అంటున్నాము. కనీస వేతనం 26,000 ఇవ్వాలంటున్నాము. అయా మీరు దేనికి ముందుకు రావటం లేదు. అయా దయచేసి మా కార్మికుల పట్ల దయ ఉంచి మీరు మా రాష్ట్ర నాయకుల్ని పిలిపించి వారితో మాట్లాడి మాకు జరగవలసినటువంటి న్యాయాన్ని మీరు తీరుస్తారని ఆ రోజు మేము మన గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తమిళనాడులో నేను కలెక్టర్ గా ఉన్నాను అనే పాదయాత్రలో ప్రచారం చేస్తే నేను అనుకున్నాను నా మట్టుకి ఈయన కలెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి పేదలకి సహాయం చేస్తాడు అనుకున్నా. కానీ ఈ వ్యక్తి పేదలకి సహాయం చేసేవాడు కాదు, పేదలను ముంచేవాడు. అయా జగన్మోహన్ రెడ్డి, మీరైతే మీరు వచ్చినప్పుడు పేదోళ్ళకి సహాయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ నాన్న చాలా మంచి వ్యక్తి అనుకున్నాం. ఈ రోజు మీరు పేదోళ్ళని సహాయం చేయటం ధనికుల్ని ఇంకా ధనికులుగా చేస్తున్నారు. ఎందుకయ్యా? దయచేసి మా కార్మికుల పట్ల ప్రేమ చూపించండి, దయ చూపించండి. ఖచ్చితంగా మీరు మమ్మల్ని పర్మనెంట్ చేసే వరకు, మాకు సమాన పనికి సమాన వేతనం పెంచే వరకు మా సమ్మె విరమించమని మా గూడూరు పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మిక యూనియన్ సిఐటియు లో ఉన్నటువంటి కమిటీ మెంబర్ గా నేను డిమాండ్ చేస్తున్నాను.
తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని రామాలయంలో అయోధ్య నుండి గూడూరుకు చేరిన అక్షంతలకు బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలకృష్ణ నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ధార్మిక సంఘాలు సభ్యులు వినాయకుని దేవస్థానంలో అక్షంతలకు ప్రత్యేక పూజలు జరిపించారు. ధార్మిక సంఘాల సభ్యులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలు ఎన్నో పోరాటాలు చేసి అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఈ శుభ సమయంలో ఈ నెల 22వ తేదీన అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఆనాడు పంపిణీ చేసిన అక్షంతలను ప్రజలు వారి తలపై వేసుకోవాలని బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ అక్షంతలను బీజేపీ మరియు ధార్మిక సంఘాల సభ్యులు ఇంటింటికి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. పూజా మందిరంలో పటం దగ్గర పెట్టుకునేసి 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముని యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ జరిగిన దృశ్యాన్ని మనం దూరదర్శన్ టీవీల్లో వీక్షించిన తర్వాత ఆ అక్షింతలను అందరం కూడా ఆ కుటుంబ సభ్యులందరం కూడా చల్లుకుంటాం. అదేవిధంగా అక్షింతలు మన ఇంట్లో ఉండడం అందరికీ కూడా చాలా శుభప్రదం. మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం ఇప్పుడు మనం అయోధ్యలో నిర్మిస్తున్నటువంటి రామాలయం. కొన్ని ఏళ్లగా మనం అయోధ్యలో రామాలయం నిర్మించాలని గత అనేక సంవత్సరాలుగా మన యొక్క పూర్వీకులు అనేక మంది ప్రాణత్యాగం చేశారు. కానీ ఈ సంవత్సరం మనకు మన యొక్క సారథ్యంలో ఆ యొక్క అయోధ్య రామాలయాన్ని నిర్మించుకోగలుగుతున్నాం. ఇదే వీధిలో మేమంతా కలిసి నిధి సేకరణ చేశాం. అయోధ్య రామాలయానికి సంబంధించి నిధి సేకరణ చేశాం. ఎవరికి తోచిన ధనాన్ని వాళ్ళు సమర్పించుకున్నారు. అది ఎక్కువ తక్కువ అనేది కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అయోధ్య రామాలయానికి సంబంధించి మన యొక్క నిధితో, మన యొక్క సొంత డబ్బుతో దేశం మొత్తం మీద కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఆ యొక్క అయోధ్య రామాలయం అనేది నిర్మించబడింది. ఈ రోజున అక్కడి నుంచి మనకు అక్షింతలు అనేటివి చేరాయి. కాబట్టి ఈ అక్షింతల్ని మన యొక్క పూజా మందిరంలో పెట్టుకుని ప్రతిరోజు కూడా మన యొక్క సూచన వరకు హనుమాన్ చాలీసా పఠించడం కానీ లేదా దీపం పెట్టడం కానీ చేస్తూ 22వ తేదీ ప్రాణ ప్రత్యక్ష జరిగిన తర్వాత ఆ రోజు సాయంత్రం అందరం కూడా మన ఇంట్లో కనీసం 5 దీపాలు వెలిగించాలి. ఇది దేశం మొత్తం జరుగుతున్నటువంటి విప్లవం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. చిన్నపిల్లలు ఆటలాడుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. గురువారం ఎమ్మెల్యే వరప్రసాదరావు గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంను పరిశీలించారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ స్టేడియంలో పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని సూచించారు. స్టేడియం అనుకుని ఉన్న సుమారు 10 సెంట్లు స్వచ్ఛంద సంస్థకు చెందిన భూమిని తీసుకుని స్టేడియంకు అనుసంధానం చేస్తూ అభివృద్ధి చేస్తున్నామని, ఈ స్థలంలో చిన్నపిల్లలు ఆడుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. స్టేడియంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉన్న ప్రజల్లో ఉండాలని ఆశపడినందుకు నాకు అవకాశం ఇచ్చి ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే చేయడం జరిగింది. అలాగే నా వైఎస్ఆర్ పార్టీ నాయకుల కార్యక్రమం అంతకంటే ముఖ్యంగా ప్రజలు చాలా ముఖ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుడు. అందుకే అది పెట్టారు. ప్రజాస్వామ్యం ప్రజల చేత ప్రజల కొరకు చేసుకునే రాజ్యమే ప్రజాస్వామ్యం తెలియజేస్తారు. అందులో గూడూరు ప్రజలు నేను తిరుపతి ఎంపీ ఉన్నప్పుడు కూడా అలాగే ఎనలేని సేవలు చేశాను.
గూడూరు కూడా చక్కని సేవలు చేశాను. ఎంపీగా ఉన్నప్పుడు ఒక్కటి మాత్రం నేను గుర్తు చేస్తాను, రోడ్డు వేయడం అందరూ చేస్తారు. 2005లో ఇలా పెద్ద వర్షాలు వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు గూడూరు దాదాపు 10 అడుగులు నిండిపోయినప్పుడు ఏంటి కారణం అని చెప్పి బాగా ఆలోచించి నా అనుభవంతో ఉపయోగించి కేవలం సైదాపురం నుంచి నీళ్ళన్నీ వస్తున్నాయి కనుక వెళ్ళడానికి, సముద్రంలోకి వెళ్ళడానికి, కండలేరు క్రీక్లోకి వెళ్ళడానికి అవకాశాలు లేవు కనుక ఇక్కడ నేషనల్ హైవే ఆపేస్తుంది కనుక నేను వెళ్ళి నేషనల్ హైవే దగ్గర మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆదిశంకర దగ్గర వచ్చింది 150 కోట్లు కూడా నేను తీసుకొచ్చిన పని, ఎంపీగా నేను తీసుకొచ్చిన పని. అదే సమయంలో అక్కడ శాశ్వతంగా ఉండి గూడూరు ప్రజలకి ఎంపీగా కూడా రుణం తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నో అవకాశాలు రావడం జరిగింది, 5 ఏళ్ళు చేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు కారణం ఏంటంటే ఎంతో నేను వచ్చిన మొదటి నుంచి కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని నమ్మేవాడిని. అంటే ఏంటంటే ఉండాలంటే మనకు హాస్పిటల్ కంటే ముందు కూడా మనం జాగ్రత్తగా కనుక మనం ఆరోగ్యం చూసుకుని వాకింగ్లు అవన్నీ కూడా చక్కగా నడిస్తే, నన్ను రండి అమ్మ, మహిళలు రండి, కనుక మనం ముందు నడిస్తే ఆరోగ్యంగా చక్కగా ఉండవచ్చు అనే ఉద్దేశంతో నేను కూడా రోజు వస్తాను. ఇది నాకు ఒక మెడిటేషన్ టైం, నాకు ఒక స్పిరిచువాలిటీ. ఎప్పుడైతే ఏ ఆలోచన లేకోకుండా కుటుంబాలకు కూడా దూరంగా ఉండి ఏమి ఆలోచించుకోకుండా చక్కగా ప్రజలతో నడవడం అన్నది, ఇక్కడ ప్రతి ఒక్కరు వస్తారు, పసిబిడ్డలు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, మహిళలు వస్తారు, అందరూ వస్తారు, యువకులు చెప్పలేనంతగా వస్తారు. వాళ్ళు ఆడుకుని చూస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది. సో ఈ గ్రౌండ్ని శుభ్రంగా ఉంచాలా, ఎందుకంటే హాస్పిటల్ ఎంత ముఖ్యమో గ్రౌండ్ అంత ముఖ్యమో, గ్రౌండ్ ఎంత ముఖ్యమో హాస్పిటల్ అంత ముఖ్యం. దానికి 22 కోట్లు తెప్పించడం, కొత్త మార్చడం, కట్టించడం అవన్నీ కూడా చక్కగా పనులు జరిగిపోతున్నాయి. అది వెనక ముందైనా ప్రభుత్వంలో కొంచెం పనులు చేతిలో ఉంది. మేము 2 సంవత్సరాల్లో కోవిడ్లో పోగొట్టుకోవడం జరిగింది, అది జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పటి నుంచో అందరూ కలిసి అడుగుతున్నారు, దీనికి ఇదివరకు ఇంత స్థలం ఉండేది, అది అనుకోని విధంగా ప్రత్యేక సంస్థకి వెళ్ళిపోయింది, అది మాకు తీసుకురావాలని చెప్పినప్పుడు అదంతా ఆలోచించి గూడూరు ప్రజలు, నాయకులు, మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల సహకారంతో, గూడూరు ప్రజల సహకారంతో, యూత్ సహకారంతో, ముందు యువకులు ఏజ్ ఈజ్ అండర్బోల్, యూత్ ఈజ్ నోబుల్ అంటారు. అంటే మేము గౌరవిస్తారు మమ్మల్ని వయసులు పెద్దవాళ్ళు, కానీ యూత్లు ఏంటంటే వాళ్ళకి ఇంకా భవిష్యత్తు ఉంది కనుక వాళ్ళు నోబుల్ అంటే ఒక ముఖ్యమైన, ఆ రోజుల్లో బ్రిటిష్ టైంలో నోబుల్ అనేది ఒక అవార్డు. సో ఏజ్ ఈజ్ హానరబుల్, మమ్మల్ని గౌరవిస్తారు, అందులో సందేహం లేదు. కానీ యూత్ ఈజ్ నోబుల్ అంటే వాళ్ళకి ఇంకా భవిష్యత్తు చాలా ఉంది. సో అది ఉద్దేశం పెట్టుకుని ఇక్కడ మనకి పసిబిడ్డలు ఆడుకోవడానికి ఏమీ లేదు కనుక, అందరికి అన్ని రకాల గేమ్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ ఏమీ లేదు కనుక ఈ స్థలం మనం తీసేసుకున్నాము. ముందు ఒరిజినల్ 5 సెంట్లు అయితే దాదాపు 10 సెంట్లు వరకు తీసేసుకుని గూడూరు ప్రజలకు ఇచ్చే అవకాశం నాకు దొరికింది. తర్వాత ఇక్కడ స్కేటింగ్ కూడా వస్తుంది. అయిన తర్వాత మహిళలకి అందరూ కూడా ఉపయోగకరంగా ఉండేటట్టుగా చక్క ఆధునికరమైన మరుగుదొడ్లు కూడా కట్టించడం జరుగుతుంది. ఇక్కడ చెట్లు కూడా వేస్తాము, ఈ బెంచెస్ కూడా వేస్తాము. సో ఆ వేసినప్పుడు చక్క ఇక్కడ తీర్చుకోవడానికి సాయంకాలం రిక్రియేషన్ దానికి పనికి వస్తుంది. దానిలో అలాగే నేను క్లాక్ టవర్ పట్టు కట్టడం కానివ్వండి, ఇది విగ్రహాలు పెట్టడంలో కానివ్వండి, నేనే గూడూరు ప్రజలకు నా రుణం తీర్చుకోవాలని ఆశపడ్డాను. కాలువలు శుభ్రం చేయడం, సో ఇవన్నీ కూడా గూడూరు ప్రజలకు రుణం తీర్చుకోవాలి. ఇంకా ఎంత చేసినా కూడా నాకు ఆశ తీరట్లేదు, కానీ రాజకీయాలు ఎలా వెళ్తే ఎవరు చెప్పలేదు. సో ఈ సమయంలో నాకు ఒక బిడ్డలాగా వెనకాల నా కుమారుడు నవీన్ దానికి కావాల్సిన అన్ని సహకారాలన్నీ చేస్తుంటే, దానికి కావాల్సిన డబ్బులు అవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తుంటే, వాడి చెల్లి అంటే నా కుమార్తె కలిసి. గూడూరు పట్టణంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. కరణాల వీధిలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం మరియు శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో గోదాదేవికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేశారు. భక్తులు తిరుప్పావైని ఆలపించి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்தினவாய் மாமீரவளை எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்னிச்சவிடோ அனந்த கைகுந்தர் என்றென்றோ நாமம் பலமும் நவிந்தேலோ ரெம்பாவாய் நோத்துச்சுவர்க்கம் புகுகின்ற அம்மோ நின்முத்தம் புகுந்து முகில்வர்கள் பேர்பாட சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி
காட்டி நீயத்து பொருங்கும் பொருளேலோ உங்கள் புழக்கடை தோட்டத்து வாயில் செங்கல் நீ வாய் நெகிழ்ந்து அமல் வாய் கும்பினகான் செங்கல் பொடி கூரை வெல்பல் தவத்தவர் தங்கள் மறை பறை மாயன் மணிவண்ணன் என்னரே வாய் நின்றான் தூயோமாய் வந்தோம் துயிலல் வாடுவான் வாயால் முன்ன மாதாதே அம்மா நீனேச நிலை கதவம் நீ கேளோ ரம்பாவாய் அமர கோவிந்தா எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உன்னோடு தோமேயாவோ உனக்கே நாமாட்டை பறை கொள்வான் அன்றுதான் கோவிந்தா எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உன்னோடு மதனங்கா மங்கள் மாதேலோ ரெம்பாவாய் வங்க கடல் கடைந்த மாதவனை கேசையா சென்றிலஞ்சி அங்க பறை கொண்ட வார்த்தை அணிப்புதுவை பைங்க மலர் தண்டெறியல் பட்டர் விரான் கோதை சொன்னாசமே இங்கு எங்கள் சிலைப்பால் இரண்டு மால்வரை தோல் செங்கல் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவளர் பெற்று இம்முருவாய் வங்க கடல் கடைந்த மாதவனை கேசவனை நீங்கள் திருமுகத்து ராமானுஜாய திவ்யாக்னா भक्त्यादि गुणार्णवं यतीन्द्र प्रवणं वन्दे रमतामरै गालिनै वाळिये सैलवाळि तिरुनामि वाळिये तुय्यमार्वं परिणोलं वाळिये नै பொங்கிய கண்ணினை வாழியே பொய்யாத மணவாள மாமுனி குந்தி வாழ புகழ் வாழ வாழியே அடியார்கள் வாழ அடம்பெஜ மாத்ர முனீந்திராய மகாத்மனே श्रीरंगवासिने भूयात् नित्यश्री नित्यमङ्गलम् श्रीयकान्ताय कल्याण निधये निधयेद्दिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् श्रीयकान्ताय कल्याण निधये निधयेद्दिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् அமரர்க்கும் முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலையாய் செப்பமுடையாய் திருளுடையாய் செத்தார்க்கு விற்கும் கொடுக்கும் விமலா துயிலாய் செப்பெண்டோர் வில்லிபுத்தூர் இலக்கோனூர் பாதகங்கள் தீர்க்கும் திருவாடி பூரத்தில் 2014లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెలుగుదేశం పార్టీ ప్రజలను మోసం చేసిందని, అందుకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, మేనిఫెస్టోకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో విలువ ఇచ్చారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మున్సిపల్ పాఠశాలలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం నిర్వహించారు. పెరిగిన 3000 రూపాయల పెన్షన్ను ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వరప్రసాద్ లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 2014లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చారని, కానీ నెరవేర్చలేదని గుర్తు చేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ 100% నెరవేర్చారని తెలిపారు. ఎక్కడా లేని విధంగా ఇంటి వద్దకే నగదును తెచ్చి వాలంటీర్లు ఇస్తున్నారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మరలా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మేనిఫెస్టోకి చాలా తక్కువ మంది విలువిస్తారు, ఓట్లు వేయించుకుంటారు, ఆ తర్వాత అయితే మరలా అది మర్చిపోతారు. ముందు ఆ ఒక్క మాట ఆలోచిద్దాం. చంద్రబాబు గారు 14లో కొన్ని హామీలు ఇవ్వడం వల్ల మీరు ఓట్లు వేశారు. ఓట్లు వేసిన తర్వాత అదే మనిషికి మీరు వేయలేదు. ఎందుకు వేయలేదు? వారు చెప్పిన మాట నెరవేర్చలేదు. వినేష్ గారు చెప్పినట్టుగా దేవసేనమ్మ గారు చైర్పర్సన్గా ఉన్నప్పుడు మీరు ఎన్ని పడుగాపులు పడ్డారో చక్కగా మీకు గుర్తు చేశారు. అందుకే మీరు చక్కగా మార్పు కోరారు. సరే, ప్రయోజనం లేనే
తెలుగుదేశాన్ని మీరు చిత్తు కింద ఓడగొట్టారు, సరిపోయింది. 19లో మేము వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చిన హామీల్ని ఏ విధంగా చూసుకున్నారో మీరు ఒక్కసారి చూసుకోమని మా గూడూరు సోదరిమణులను అందరినీ చేతులు జోడించి కోరుతున్నాను. ఎవ్వరు వద్దు. నేను మా పార్టీ వాళ్ళు మేము జగన్ గారు చెప్పుకుంటాం, వాళ్ళ పార్టీ వాళ్ళు చంద్రబాబు చెప్పుకుంటారు. కానీ నేను కోరేది ఏమిటంటే మీరు ఒక్కసారి 14లో ఆదరించి 19లో ఆయన ఎందుకు ఓడగొట్టారు, అప్పుడు మరొక్కసారి ఆ తప్పు చేయకోకుండా ఎలా ఉంటాడు చంద్రబాబు? జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా 19లో హామీలు ఇచ్చిన తర్వాత ఇంటింటికి మేనిఫెస్టో నేను తీసుకొచ్చి ఇచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చూడండి అని ఎంత వ్యత్యాసం ఉందో. ఆ తర్వాత ఈ పెన్షనే మనం చూద్దాం, ఎలా ఇస్తున్నారు, వాళ్ళు ఎలా ఇచ్చారు. వాళ్ళెంత, తెలుగుదేశం వాళ్ళు ఎంత ఇచ్చారు, ఈ దొంగ చంద్రబాబు ఏం చేశాడు, సగం మందిని తీసేశాడు. బా ఎలా మనసు వస్తుందయ్యా నీకు చంద్రబాబు? 60 నుంచి 65 ఏళ్ళు చేస్తే పెద్ద వయసులో ఎంతమంది పోయారు? 29 లక్షల మంది పోయారే. అలా పాపం నీకు తగలదు. సో ఇప్పుడు ఈ ఆరోగ్యానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య సురక్ష ద్వారా చక్కగా మందులు కూడా మనకి ఇచ్చేటట్టు చేస్తే, అంటే ఆ ఖర్చులు కూడా లేకోకుండా ఈ 3000 కూడా మీకు చక్కగా సురక్షగా ఉండేటట్టు చేశారు. ఈడు కూడా ఎలా ఇస్తున్నారు? అందరూ యువకులే ఉండరు, అందరూ 60 ఏళ్ళే కాదు. పెన్షన్ తీసుకునే వాళ్ళు 90 వయసు వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత నిస్సహాయులు ఉంటారు, బిడ్డలు లేని వాళ్ళు ఉంటారు, మనవాళ్ళు లేని వాళ్ళు ఉంటారు. ఎవరికి వెళ్ళాలో తెలియదు, భర్త ఉండకపోవచ్చు పెద్ద వయసు వచ్చిన తర్వాత. చక్కగా వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటికిచ్చి మనల్ని గౌరవిస్తున్నాడు, మన బడుగు బలహీన వర్గాలని గౌరవిస్తున్నాడు. ఎంత తేడా ఉందో చూడమని చెప్పి ఒక్కసారి నేను గుర్తు చేసుకుంటాను. అభివృద్ధి లేదు అని చెప్తున్నారు. ఒక్కసారి ఆ తెలుగుదేశం వాళ్ళకి అందే విధంగా ఈ సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ, ఈ ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంలు కానీ, వీరందరూ కూడా కలిసి మీకు సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవటం, ఆయన పెట్టిన ప్రతి సంక్షేమ పథకం మీరు పొందే విధంగా చర్యలు చేయటం జరుగుతూ ఉంది. అందరూ సంతోషంగా ఉండాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రతి ఇంట్లో సంతోషంగా ఉండాలి అనే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మెయిన్ విద్యకి, వైద్యానికి, ఈ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అడుగులు ముందుకేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మీకు మంచి జరగాలని కోరుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి, ఇంతమంది ముఖ్యమంత్రులు ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారు చెయ్యని పనులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. పేదల సంతోషమే తన సంతోషంగా ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు పరుస్తూ మీరు సంతోషంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి అందరము ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చిన మన ఎమ్మెల్యే గారు చేసిన విధంగా అభివృద్ధి అనేది గూడూరులో ఎప్పుడూ జరగలేదు. అందరూ శిలాఫలకాలకి పరిమితమైన నాయకులనే చూసాము. ఈరోజు మన పట్టు వదలిన విక్రమార్కుల్లాగా ఏ పని మొదలు పెట్టినా దాన్ని సాధించేంత వరకు ఆ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఒక ఎమ్మెల్యేగానే ఆయన అసలు పని చేయలేదు. ఒక కార్య సాధకుడు అంతే. ఈ పని చెప్తే అది చేసి తీరాలి అంతే. ఆ విధంగా మన గూడూరులో ఈ రోడ్లు కానీ, ఆ కూరగాయల మార్కెట్లు కానీ, టవర్ క్లాక్ కానీ, ఆ పుల్లమ్మ సత్రం కూలిపోయే విధంగా ఉన్న పుల్లమ్మ సత్రాన్ని చేయటం కానీ, ఆ ఏరియా హాస్పిటల్ మసీద్ దగ్గర ఏరియా హాస్పిటల్కి ఇచ్చేయటం కానీ, అర్బన్ హెల్త్ సెంటర్కి, ఇంకా డంపింగ్ యార్డ్ అయితే ఎన్నో సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెత్తని బయో మైనింగ్ ద్వారా దాన్ని
తీయించేదానికి కానీ అడుగులు ముందుకేసి అన్ని కార్యరూపం దాల్చేటట్లు అన్ని పూర్తి చేసిన మన ఎమ్మెల్యే గారిని కూడా అభినందనలు తెలియజేస్తూ మళ్ళా కూడా మనకి ఎమ్మెల్యే గారే రావాలని కోరుకుంటున్నాము. ఇది అధిష్టానం ఎవరిని ఇచ్చేస్తే వాళ్ళకి చేయాలని, కానీ మన ఎమ్మెల్యే గారికి ప్రిఫరెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ఒక వ్యక్తి అందరికీ నచ్చాలని లేదు, కానీ ఆయన చేసిన పనులు చూడండి. చిల్లకూరు గ్రామంలోని జాతీయ రహదారిపై సైకిళ్లను వెనక వైపు నుండి ఆటో ఢీకొనడంతో సైక్లిస్ట్ ముత్యాలయ్య మృతి చెందారు. చిల్లకూరులో ముత్యాలయ్య కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ముత్యాలయ్య సైకిల్పై పొలంకు వెళ్తుండగా వెనుక వైపు నుండి ఆటో ఢీకొనడంతో కింద పడి తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు హుటాహుటిన ఆటోలో గూడులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మల్లయ్య అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోట మండలం తెలుగుదేశం పార్టీ ఇంటింటా ప్రచారం కార్యక్రమం. హాజరైన మండల పార్టీ అధ్యక్షులు మథాలి సర్వోత్తమరెడ్డి. వెంకటగిరిలోని నెదురుమల్లి నివాసంలో ఉన్న ఎన్జేఆర్ భవనంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం. పెన్షన్దారులకు పింఛన్లు పంపిణీ చేసిన నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. వెంకటగిరిలో ఈ నెల 9న చంద్రబాబు నాయుడు రా కదలిరా కార్యక్రమం. సూళ్లూరుపేట నియోజకవర్గం నుండి భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు హాజరవ్వాలంటూ పిలుపునిచ్చిన ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం. చిల్లకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు. హాజరైన ప్రధానోపాధ్యాయులు కోదండరాం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.